బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 15 నుంచి కొత్త ఆరోగ్య బీమా పథకం అమలు కానుంది. ఇవాళ సీఎస్ అధ్యక్షతన జరిగిన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే వారిలో ఒకరి నుంచి మాత్రమే వాటా తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఉచిత జీవిత బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి జూన్ 25న లాంఛనంగా ప్రారంభించారు. సీఎం మంత్రులు ఉద్యోగుల సమక్షంలో మొత్తం 16 బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరోగ్య బీమాతో వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది సిబ్బందికి నేరుగా ప్రయోజనం దక్కనుంది. ఉద్యోగుల శాలరీ అకౌంట్ల ఆధారంగా ₹1,00,00,000 నుంచి ₹1,50,00,000 వరకు వ్యక్తిగత ప్రమాద మరణ బీమా కవరేజీని ఈ స్కీమ్ లో చేర్చారు. విమాన ప్రమాదాల్లో మరణిస్తే బ్యాంకు రూల్స్ ప్రకారం ₹2 కోట్ల నుంచి ₹3 కోట్ల వరకు బీమా మొత్తం అందనుంది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా బ్యాంకులు నిర్దేశించిన ప్రమాద బీమా వర్తిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన ఉద్యోగుల ఆరోగ్య బీమాపై ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశమైంది. జూలై 15న ఉద్యోగుల కొత్త ఆరోగ్య బీమా పథకం ప్రారంభించాలని నిర్ణయించింది. వారం రోజుల్లో కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ రూల్స్ ను ట్రస్ట్ విడుదల చేయనుంది. భార్యాభర్తలు ఎవరైనా ఒకరి నుంచి మాత్రమే చందా తీసుకోవాలని ట్రస్ట్ నిర్ణయించింది. వారం రోజుల్లో ఆసుపత్రుల యజమాన్యాలతో ట్రస్ట్ సభ్యులు సమావేశం కానున్నారు. ప్యాకేజీ రేట్లు, ఆసుపత్రుల జాబితాను వచ్చే సమావేశంలో ఖరారు చేయాలని నిర్ణయించారు. మరోవైపు ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల హెల్త్ కార్డుల పంపిణీ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. జూలై మొదటి వారంలో ఎల్బీ స్టేడియంలో దాదాపు 50,000 మంది ఉద్యోగుల సమక్షంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ సభలోనే సీఎం రేవంత్ చేతుల మీదుగా డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీని ఘనంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.